అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు శ్రీనివాస్ అండి. నేను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉంటాను. స్కూల్ టీచర్గా పనిచేస్తూ ఉంటాను నేను. నేను 2009లో ఈ ధ్యాన మార్గంలోకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ ధ్యానంలోకి రాకముందే నేను శాకాహారిగా మారడం జరిగింది. నేను శాకాహారిగా మారకముందే అందరితోని వాదించేవాడిని మాంసం తినకూడదని. తర్వాత నాకు అర్థమైంది, నేను అందరితో తినొద్దని వాదిస్తున్నాను, నేను తింటున్నాను కదా అని అప్పుడు డౌట్ వచ్చింది నాకు. అంటే ఏదో బుక్లో చదివాను తినకూడదని, చదివిన తర్వాత ప్రతి ఒక్కరితో వాదించేవాడిని తినకూడదని. అంతా వాదించడం అయ్యాక అనిపించేది నాకు, ఇదేంటి వాదిస్తున్నాను నేనే తింటున్నానని. అప్పుడు తర్వాత నాన్ వెజ్ మానేయడం జరిగింది. మానేసిన 3 నెలలకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లోకి రావడం జరిగింది. ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. తర్వాత నాకు పత్రి సార్ యొక్క సందేశాలు వినడం, సార్ సందేశాలు విన్నప్పుడు ఇంత జ్ఞానాన్ని అందించే గురువు భూమి మీద ఉన్నాడా అని మొట్టమొదట నేను ఆ మాటలు విని నేర్చుకున్నాను. నాకు కావాలి ఈయన, నేను తెలుసుకోవాలి ఈయన దగ్గర నుంచి. బహుశా ఇంత జ్ఞానాన్ని అందించేవాడు ఈ ప్రపంచంలో ఉండి ఉండడు. ఉంటే మన అందరికీ ప్రపంచంలో ఎప్పుడో కనిపించేవాడే కదా. నాకు ఈయన కావాలి, ఈయన జ్ఞానం కావాలి. ఎందుకంటే ఈ పిఎస్ఎస్ఎం యొక్క ఐడియాలజీ అంతా నా ఐడియాలజీ, నా భావజాలం ఎలా ఉందో అలాగే ఉండేది. నాకు ఎవరి దగ్గరైనా శిష్యరికం చేయటం అంటే నచ్చేది కాదు. ఎవరు తక్కువ అనిపించేది ఎప్పుడున్ని. కాబట్టి మన పిఎస్ఎస్ఎంలో శిష్యరికం లేదు, అందరూ గురువులుగానే ఉండాలి, అది నాకు ఇష్టం. అలాగే మనల్ని షో అప్ చేసుకోవటం, వేష భాషల ద్వారా కొత్తగా మనల్ని మనం చూపించుకొని నేను గొప్ప, నేను ప్రత్యేకత అని చూపించుకోవడం అంటే నాకు నచ్చేది కాదు. మన పిఎస్ఎస్ఎంలో ప్రత్యేక వేషము లేదు, ప్రత్యేక భాష లేదు. నీ భాష ఏదో నువ్వు మాట్లాడు, నీ బట్టలేవు నువ్వు వేసుకో. అది నాకు బాగా నచ్చింది. తర్వాత నాకు మొదటి నుంచి కూడా ఈ రిచువల్స్ అనేవి నాకు పెద్ద నచ్చేవి కావండి. వెళ్ళేవాడిని, గుడికి వెళ్ళేవాడిని, కానీ పూజలు చేయటం, గంటలు ఆరాధించడం అలాంటిది ఉండేది కాదు. గుడికి కూడా ఎప్పుడు వెళ్ళేవాడిని తెలుసండి? మధ్యాహ్నం 1 గంట ఆ టైంలో వెళ్ళేవాడిని. ఎందుకంటే అప్పుడు ఎవడు ఉండడు కాబట్టి. లైన్లో నిల్చొని వెళ్ళడం అంటే ఇష్టం అయ్యేది కాదు నాకు. లైన్లో వెళ్తేనే మోక్షమా మనకి, లైన్లో లేకపోతే దేవుడు ఉండడా అక్కడ అనుకునేవాడిని. అలా వెళ్ళేవాడిని, కానీ మనసులో ఏదో ఉంది, నేను తెలుసుకోవాల్సింది ఇది కాదు. మన జీవితంలో అన్నీ సాధారణంగా ఉన్నాయి, ఈ మానవ జీవితానికి ఏది గొప్పతనం లేదు, ఏదో ఉంది ప్రత్యేకత అని అనుకునేవాడిని. పిఎస్ఎస్ఎంలోకి వచ్చిన తర్వాత పత్రిజీ యొక్క ఆత్మజ్ఞానం విన్న తర్వాత ఇది మనకు కావాల్సింది, నేను ఇంతకాలం దీనికోసం ఎదుగుతున్నానని అర్థమయ్యి ఇంకా అప్పటి నుంచి కూడా నిరంతరం పత్రి సార్ యొక్క కాన్సెప్ట్స్ నేను ఎప్పుడు వింటూనే ఉంటానండి. నాకు పత్రి సార్ కాన్సెప్ట్స్ అంటే చాలా 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 ఇష్టం. ఎందుకంటే ఎంత పెద్ద విషయం అయినా కూడా చాలా సులభంగా ఆయన మన అందరికీ తెలియజేస్తారు. నేను టీచర్ అవ్వటం వలన నేను కూడా అందరికీ చెప్పాలి. ఎందుకంటే స్కూల్లో పిల్లలకు చెప్తున్నాం, కానీ ఈ ఆత్మజ్ఞానం కూడా అందరికీ బోధించాలని చెప్పి నేను కూడా అన్ని చోట్లకి వెళ్తూ నేను నేర్చుకున్న విషయాల్ని, నేను అర్థం చేసుకున్న విషయాల్ని అందరికీ అర్థం చేసుకునేలాగా నేను కూడా ప్రయత్నం చేస్తూ క్లాసులు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూ, తర్వాత నేను పెళ్లి చేసుకోక ముందే ధ్యానంలోకి వచ్చాను. అప్పటికి నాకు పెళ్లి కాలేదు, ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి వచ్చిన సంవత్సరానికి పెళ్ళి అయిందనమాట నాకు. ఈ పెళ్ళి అయిన ఏ టైంకి నేను ధ్యానంలో ఉన్నాను. ధ్యానంలో ఈ ఈ కొత్తగా వచ్చాను ధ్యానం, తెలుసు కదా, కొత్తగా వచ్చిన కొత్త పిచ్చోడు పొద్దుెరగడు అన్నట్టు నేను ధ్యానం గురించి తిరుగుతూ ఉంటే కరెక్ట్గా అప్పుడే పెళ్లి సంబంధం కుదిరింది. మా ఇంట్లో వాళ్ళు పెళ్లి పనులు చూస్తుంటే నేను పుస్తకాలు ఇచ్చుకొని ఊరంతా తిరిగి పుస్తకాలు పంచుతున్నాను అనమాట. ఊరు ధ్యానం పుస్తకాలు. మా అమ్మ మా నాన్న అన్నారు, ఇదేం పిచ్చిరా నీకు మేమేమో పెళ్లి పనులు చేసుకుంటూ నువ్వు ఇలా చేస్తున్నావంటే, మీరు మీ పని చేసుకోండి అనేవాడిని నేను. మా అమ్మగారికి కొంచెం భయం వేసింది, వీడేదో కొంచెం తేడాగా ఉన్నాడు, వీడికి పెళ్ళికి ఇష్టమో తెలియట్లేదు, ఇష్టం లేదో తెలియదని. ఒకరోజు కూర్చొని ఇంట్లో, ఇదిగో నువ్వు పెళ్ళి వద్దయితే ఇప్పుడే చెప్పే,
అంతేగాని పెళ్లి చేసుకున్నాక అమ్మాయిని వదిలేసి ఎటు వెళ్ళిపోయావనుకో, అమ్మాయి జీవితం నాశనం అయిపోద్దిరా అంది మా అమ్మ. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. నేనేమనుకుంటున్నాను, నేను పెళ్ళయిన తర్వాత మా ఆవిడని కూడా ధ్యానంలోకి లాక్కొచ్చి, ఆవిడని కూడా నా మార్గంలోకి దింపుదామన్న ఆలోచన నాది. వాళ్ళేమనుకున్నారంటే, వీడు పెద్ద ఇంట్రెస్ట్ చూపట్లేదు, వీడికి పెళ్ళంటే ఇష్టం లేదేమో అనుకున్నారు. పెళ్ళంటే ఇష్టం లేకపోవడం ఏంటి, నేను బాగా చదివి బాగా ఉద్యోగం సాధించాలి. ఎందుకోసం అంటే పెళ్లి చేసుకోవడం కోసమే. లేకపోతే ఎవడిస్తాడు పిల్లలు మనకి? వాళ్ళకి అర్థం కాలేదు. కానీ మా అమ్మకి ఎలా చెప్పాలో కరెక్ట్‌గా మా ఇంట్లో శివుడు, పార్వతి ఫోటో ఉంది. మా అమ్మకి చూపించాను. ఆ ఫోటో చూడు. శివుడు ఏం చేస్తున్నాడు చూడు అన్న. ధ్యానం చేస్తున్నాడు అంది. శివుడు ఏమైనా పార్వతీదేవిని వదిలేశాడా అన్నాను. ఏం వదలలేదులే అన్నాడు. అంత ధ్యానం చేసి ఆయనే వదలకపోతే ఈ మాత్రం ధ్యానానికి నేనే వదిలేస్తానులే, నువ్వు కంగారు పడకు, నువ్వేం భయపడకు, నేను బాగా చూసుకుంటానంటే అప్పుడు మా అమ్మకి ధైర్యం వచ్చింది. తర్వాత పెళ్ళయిన తర్వాత మాది నైటు శ్రీకాకుళం జిల్లా అండి. మాది పొందూరు దగ్గర ఒక విలేజ్ మాది. నేను ఇంటర్మీడియట్ వరకు పొందూరులో చదివాను. డిగ్రీ అనకాపల్లిలో చదివాను. బిఈడి కోసం భీమవరం వెళ్ళి ఇంకా అక్కడే చదివి అక్కడే జాబ్ సంపాదించి ఇంకా అక్కడే సెటిల్ అయ్యాను అనమాట. నేను యాక్చువల్గా మా ఊరు శ్రీకాకుళం జిల్లా. ఇలా ధ్యానంలోకి వచ్చిన ఈ విధంగా వచ్చేసరికి నాకు భయం ఏంటంటే, మా అత్త వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఇంటికి వెళ్తే నా పరిస్థితి ఏంటని. మా ఆవిడ పాపం మంచి ఆవిడ, నేనేం చెప్తే అది వినేది. పాపం మరి నేనేం చెప్తే అది వినాల్సి వచ్చేది. అయితే ఆవిడ కొన్ని రోజులకే నేను ధ్యానం చేయమనేవాడిని. నేను ధ్యానంలోకి వెళ్ళిన 5 నిమిషాలకి ఆవిడ నెమ్మదిగా తలుపు వేసుకుని వెళ్ళి టీవీ చూసుకునేది. కొన్ని రోజులు అయ్యాక నేను స్కూల్కి వెళ్ళాక ఆవిడ ఏం చేసిందంటే, ఖాళీగా ఉండడం ఎందుకని ఏదో బుక్ తీయడం మొదలెట్టి చదవడం. అది పుస్తకాలు చదువుతూ ఆవిడకి ఏమైందంటే ఇదేదో బాగుందని చెప్పి నేను కూడా వస్తాను క్లాసులకి అని చెప్పి క్లాసులకు రావడం జరిగింది ఆవిడ. అలా తటవర్తి వీరరాఘవరావు గారి క్లాసులో 3 రోజులు జాయిన్ అయ్యేసరికి ఆవిడ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఆవిడ కూడా రోజు ధ్యానం చేయడం మొదలుపెట్టింది. తర్వాత కొద్ది కాలానికి మా మా పెళ్ళయ్యాక సంక్రాంతికి అత్తారింటికి వెళ్తాం కదండి. మా అత్తారింటికి వెళ్తే వాళ్ళందరూ ఫుల్ మాంసాహారులు. నేను వెళ్ళాను. ఒకసారి వాళ్ళ ఇంట్లోకి వెళ్దామని అలాగా వంటగదిలోకి వెళ్ళేసరికి అక్కడ ఏమని తెలుసండి, పెద్ద కొమ్ములతో పెద్ద గొర్రె తలకాయ ఉంది వాళ్ళ ఇంట్లో. నాకు గుండె జారిపోయింది. నాకు ఊరి నాయన ఇలాంటి వాళ్ళు ఇంట్లోకి వచ్చి పడ్డానేంట్రా నాయన, నేను నా బతుకంతా ఏంటి నా పరిస్థితి, ఎక్కడ భోజనం చేయాలి నేనని వచ్చి ముఖం ఇంకా వాడిపోయింది నా ముఖం. వచ్చి కూర్చున్నాను. నేను కూర్చుని మా మామగారు వచ్చాను. భోజనం చేద్దరు కానీ రండి అన్నాడు ఆయన. మీకు దండం, మీ భోజనం కుదండం, నేను చేయను మీ ఇంట్లో భోజనం, నేను మాంసం తినే వాళ్ళ ఇంట్లో భోజనం చేయనండి అన్నాను. లేదండి మీకు శాకాహారం వండానండి అన్నారు. మీ శాకాహారం వద్దు ఏమొద్దు, నేను తిన్నాను. నేను తిన్నా అనేసరికి పాపం ఫీల్ అయ్యారు వాళ్ళు. కొత్తగా వచ్చిన అల్లుడు కదా, పాతగా వచ్చిన అల్లుడు అయితే తింటే తిను లేకపోతే లేదందరు. కొత్త అల్లుడు కదా, సంక్రాంతికి వచ్చాడు, నేను తిననండి అని చెప్తూ మా మామయ్య గారికి చెప్పాను. మాంసం మీరు తింటున్నారు, ఇప్పుడు ఆ గొర్రె తలకాయకి మన తలకాయకి ఏం తేడా ఉంది? అవే కళ్ళు, అదే నాలుక, అదే ముక్కు, వాటి కొమ్ములు ఉన్నాయి, మనకు లేవు, అంతే తేడా. గొర్రె తలకాయకి మన తలకాయకి ఏముందండి తేడా అన్నా నేను. నిజమేనండి మీరు చెప్పింది అన్నాడు ఆయన. అన్న తర్వాత అండి కొన్నాళ్ళకి మా బావమరిది భీమవరం వచ్చాడు. వస్తే ఆయనకి ఒక ధ్యానం క్లాసుకి తీసుకెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన వెంటనే శాకాహారిగా మారి ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. ఇంకొన్నాళ్ళకి మా అత్తగారు వచ్చారు భీమవరం. వస్తే ఆవిడని కూడా ధ్యానం క్లాసుకి తీసుకెళ్తే ఆవిడ కూడా మారిపోయింది. వీళ్ళిద్దరిని చూసి మా మామగారు మారిపోయారు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అందరూ శాకాహారులుగా అయిపోయారు. మా ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నారంటే, మా అమ్మాళ్ళు వీడి పెళ్లి వరకు ఇలా ఉంటాడు, పెళ్లి అయిన తర్వాత వాళ్ళ ఆవిడని చూసి మారిపోతాడులే అనుకున్నారు. మా ఆవిడ కూడా నాతో పాటు ధ్యానం క్లాస్కి వస్తుంటే ఆవిడని తిట్టడం మొదలెట్టారు నన్ను మానేసి. నువ్వేదో చెప్తా ఉంటే నువ్వు కూడా ఇలా తయారయ్యేవేంటి అని. తర్వాత మమ్మల్ని చూసి మా అత్తాళ్ళు కూడా రావడం చూసి వాళ్ళని తిట్టడం మొదలెట్టారు. మీరైనా చెప్పాలి కదా వాడికి, మీరు కూడా చెప్పట్లేదని. పాపం మా అమ్మ నాన్నల పాచికలు పారలేదు. నేను ఇలా ఉంటూ మా అత్త మామయ్యలు అందరూ కూడా చక్కగా ధ్యానం చేస్తూ వాళ్ళు కూడా వాళ్ళ ఇంటిపైన పిరమిడ్ కట్టడం జరిగింది. చక్కగా నాకు ఫ్యామిలీ పరంగా వాళ్ళ సపోర్ట్ రావడం జరిగింది. తర్వాత ఇలా ధ్యానం క్లాసులు చెప్తూ ఉండడం. తర్వాత 2012లో ఒక అబ్బాయి పుట్టాడు. వాడి పేరు మైత్రేయ బుద్ధ అండి. అది ఎలా అంటే, మా అబ్బాయి పుట్టేసరికి ఇక్కడ మేము భీమవరంలో ఇంట్లో ధ్యానం చేస్తుండగా కబురు వచ్చింది, ఫోన్ చేశారు, మీకు అబ్బాయి పుట్టాడు అని. ఓకే అని చెప్పి అప్పటికే మెడిటేషన్లో ఉండి లేచాను. నేను మళ్ళీ మెడిటేషన్లో కూర్చుంటే ఒక వాయిస్ వినిపించింది, మైత్రేయ బుద్ధ అని. అనగానే
ఇంక ఏమి ఆలోచించకుండా మా అబ్బాయికి మైత్రేయ బుద్ధ అని పెట్టేసేవాడి. ఇంక నక్షత్రాలు లేవు, ఏమీ లేవు. ఏదొస్తే అదే ధ్యానంలో పేరు మనకి. తర్వాత అంతా బాగానే ఉంది. మళ్ళీ 4 ఇయర్స్ తర్వాత అండి మళ్ళీ ఇద్దరు పుట్టారు, ట్విన్స్ పుట్టారండి. వాళ్ళిద్దరు అబ్బాయిలు. నేనేమనుకున్నా అంటే ఒక ఆడపిల్లైనా పుడుతుందేమో అనుకున్నాం. కానీ ఇద్దరు అబ్బాయిలే పుట్టారు. మొత్తం 3 అబ్బాయిలు అయ్యారు. తర్వాత నేను అనుకునేవాడిని నాకు చాలా సహనం ఉంది అనుకునేవాడిని. కానీ ఈ పిల్లలు పుట్టిన తర్వాత ఈ వ్యవహారం అంతా జరిగాక నాకెంత సహనం ఉందో నాకు అర్థమైంది. నేను ధ్యానంలోకి పెళ్లికి ముందు ఎందుకు వచ్చానంటే ఈ ముందు ముందు ఇవన్నీ నాకు ఉన్నాయి, అందుకే వచ్చానేమో అనిపించింది నాకు. తర్వాత అండి అంటే పత్రి గారి గురించి చెప్పాలి. ఇద్దరు అబ్బాయిలు పుట్టక ముందే ఒకసారి ఈస్ట్ గోదావరి వెళ్ళామండి మేము. పత్రి సార్తో తిరగాలి నేను ఒక 4 రోజులని. అక్కడ తాపేశ్వరంలో ఉంటే పొద్దున్నే భీమవరంలో బయలుదేరి ఉదయం 6 గంటలకల్లా వచ్చేసరికి పత్రి సార్ అండి నా కోసమే ఎదురు చూస్తున్నారేమో అనిపించేలాగా ఎదురుగా గుమ్మంకి ఎదురుగా ఇలా కూర్చున్నారండి. కూర్చుంటే ఇలా చూశారు, నేనేమో కూర్చున్నాను సార్ దగ్గర కింద. ఏంటి సంగతులు అంటున్నారండి సారు. నేను ఏదో ఏం చెప్పడానికి ఏముంది, సంగతులు ఏం చెప్పట్లేదు. ఏంట్రా అంటున్నారు ఆయన. అప్పుడు అంతా బాగానే ఉంది సార్, ఏదో క్లాసులకి వెళ్ళాము అవి చెప్పానండి. కాసేపటికంటే ఆయన పైకి చెయ్యెత్తి నాకు తల మీద కొట్టడానికి ఇలా తీశారండి. నాకు భయం వేసింది, వేసేస్తాడేమని. ఇలా అని ఇలా అన్నారండి తల మీద. అన్న తర్వాత మళ్ళీ ఇలా చూసి మళ్ళీ ఇంకో రెండో చెయ్యెత్తారండి. ఎత్తి ఇలా అన్నారండి 2 సార్లు. నాకు భయం వేసింది, గట్టిగా కొట్టేస్తాడేమని. ఏదో చేసి ఉంటాను అదో పని, నేను దొరికిపోయాను నేనని. కానీ నేను అనుకున్నట్టు ఇలా చూసి ఇలా అన్నారు అని పైనుంచి ఇద్దరు వస్తున్నారు అన్నాడు అంతే. నాకేం అర్థం కాలేదు. అప్పటికి ఏం లేదు. సార్ అలా చెప్పిన ఒక 4-5 మంత్స్ తర్వాత మా మిస్సెస్ కన్సీవ్ అవ్వటం. నేను ఏదో జోక్ చేశారేమో అనుకున్నాను, నాకు అర్థం కాలేదండి అది. తర్వాత ట్విన్స్ పుట్టిన తర్వాత నాకు 3-4 మంత్స్ తర్వాత ఇది బల్బు వెలిగింది నాకు. ఆ రోజు పత్రి సార్ చెప్పారు అని. అప్పుడు అర్థమైంది అనమాట. ఆహా, మన లైఫ్లోకి ఎవరు వచ్చినా ఆయనకి తెలియకుండా ఎవరు రాడు, ఆయన ప్రమేయంతోనే వస్తారు, మన రిమోట్ అంతా ఆయన చేతిలో ఉందని నాకు అర్థమైందండి. దట్ ఈజ్ పత్రిజీ. నాకు అప్పుడు అర్థమైంది, సార్కి అన్నీ తెలుసు, తెలియకుండా ఏమీ లేదు. పత్రి సార్ యొక్క నేను అనుకునేవాడిని అండి, అందరూ సార్ అంత గొప్ప, సార్ ఎంత గొప్ప అంటారేమో అనుకునేవాడిని. మనసులో చిన్న చిన్న ఆలోచనలు వస్తాయి కదండి ఎవరికైనాను, వీళ్ళందరూ ఊరికే పొగుడుతున్నారని. కానీ నేను ఆయన దగ్గర చాలా చాలా మహిమలు చూశాను. మహిమలు అంటే ఆయనకు అన్నీ తెలుసు, తెలియనట్టు యాక్ట్ చేస్తారు అంతేగాని ఆయనకు అన్నీ తెలుసు. అసలు ఏమీ కాకుండానే నీకు పైనుంచి ఇద్దరు వస్తున్నారని చెప్పడం నేను ఆశ్చర్యపోయాను. ఎలా తెలిసింది ఆయనకి? ఆయనకి అంత 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 తరుడై ఉంది ఆయనకి. అలాగే భీమవరంలో ఒకసారి అండి ఎలక్షన్ టైంలో వచ్చారు పత్రిజీ. ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు ఆయన నైట్ టైం అయిపోతుంది, ఎలక్షన్ ఇప్పుడు నామినేషన్ వేయడానికి ఇంకెవరు వేయలేదని అడిగి ఆయన చాలా సీరియస్ అయ్యారు పత్రి సార్. అయ్యి ఇంకా 2 రోజులే ఉంది, ఎప్పుడు వేస్తారు, ఇంకా టైం అవుతుందని చెప్పేసి ఇదంతా ఎవరు చూస్తున్నారా అని అడిగారు. వాళ్ళందరూ చూపించి ఇదిగోండి ఈయన చూస్తున్నారని నా వైపు చూపించారు చెయ్యి. రారా అన్నారు సారు. వెళ్ళాను. నువ్వేనంటే అవునండి సార్. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, రేపు పొద్దున్న కల్లా మొత్తం అందరి నామినేషన్లు రెడీ అయిపోవాలన్నారు. నామినేషన్లు రెడీ అయిపోవాలంటే ఇదేంట్రా నాయన, అసలు అది పెద్ద పెద్ద పని. అది అఫిడవిట్లు తయారు చేయడం అంటే మొత్తం ఎవరైతే కంటెస్టెంట్స్ ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అన్ని ఆస్తులు, వాడికి సైకిల్ ఉంటే సైకిల్ రాయాలి. అవన్నీ అవ్వాలంటే ఒక అఫిడవిట్ తయారు చేయాలంటే కనీసం 2-3 రోజులు పడుతుంది. మా జిల్లాలో ఇంచుమించు 7 పార్టిసిపెంట్, 7 ఒక రాత్రిలో తయారు చేసి నాకు రేపు పొద్దునకి రెడీ చేయాలన్నారు అంతే ఆయన. నిజంగా అండి ఫస్ట్ టైం నేను పత్రి సార్ని మనసులో తిట్టుకున్నది అప్పుడే. అప్పుడు దాకా ఎప్పుడు తిట్టుకోవాల్సిన పరిస్థితి రాలేదు. ఈయన ఎలా ఏమనుకున్నాడని రేపు పొద్దునకు తయారు చేయాలి అనుకున్నాను, కానీ బయటికి మాత్రం ఓకే సార్, కంపల్సరీ సార్ అన్నాను నేను. అనేసాం కానీ ఇంకా ఎవరికి ఏమి రాదు టైపింగ్. మాకు ఎవరికో ఒక ఆయనకి ఫోన్ చేస్తే అప్పుడు ఎంత అయింది, రాత్రి పత్రి సార్ చెప్పేసరికి రాత్రి 11 అయింది. కానీ మేము మొదలు పెడదామని చెప్తే ఎవరిని అడిగినా మాకు రాదు, మేము ఇప్పుడు అవ్వదని అన్నారండి. ఇంక మేమే ఏదో కూర్చుందామని నేను, మా భీమవరం సతీష్ గారు, మా శివాజీ గారు ముగ్గురం కూర్చున్నాం. ముగ్గురికి ఎవరికి హాఫ్ నాలెడ్జే ఈ కంప్యూటర్లో. స్టార్ట్ చేద్దామని చెప్తే ఈ 7 ఫోన్ చేసాం, ఈ రాత్రి అంతా మీకు ఫోన్లు వస్తూనే ఉంటాయి, మేము ఏవడైతే అది చెప్పండి అని, ఇది పత్రి సార్ ఆర్డర్ అని చెప్తే
ఒకటిది పూర్తి అయ్యేసరికి రాత్రి 3 అయిందండి. ఒకటిది అయ్యేసరికి. హమ్మయ్య! అనుకున్నాం. విచిత్రం ఏంటంటే ఉదయం 6 అయ్యేసరికి 7 చేసేసాం మేము. మేము చెయ్యగలమన్న సంగతి మాకే తెలీదు. కానీ ఆయనకి తెలుసు. మేము ఎంత సంతోషపడ్డామంటే అంటే మాకు ఈ టాలెంట్ కూడా ఉంది. మాకు ఎప్పుడు ఎలక్షన్ వచ్చిందంటే పిఎస్ఎస్ పిరమిడ్ పార్టీ ఎలక్షన్ వచ్చి ఈ అఫిడవిట్లు గోలే మాకు భయం వేసేది. ఎవరి దగ్గరకో తిరగాలి ఇవన్నీ నేను. కానీ అవి మనమే చేయగలిగామన్న సంగతి మాకు అర్థమైపోయి సంతోషంతో పొద్దున్నే 10 సార్లు లేచేసరికి అందరూ వచ్చారు. మేము కూడా వెళ్ళాము. రాఘవరావు గారు అన్నారు, సార్ వీళ్ళంతా రాత్రి అంతా పూర్తి చేశారు సార్ కూర్చొని అన్నారు. సార్ ఇలా ఇలా చూస్తూ నా వైపు చూసి, వీడు రాత్రి అంతా నన్ను ఎంత తిట్టుకున్నాడో నీకు తెలుసా అన్నాడు ఆయన. నిజంగా నా మనసులో నేను తిట్టుకున్నానన్న సంగతి ఆయనకి ఎలా నాకు వెంటనే వాళ్ళందరూ జోక్ అనుకున్నారు, నవ్వారు. అది కరెక్ట్ అని సంగతి నాకు ఒక్కడికే తెలుసు. అప్పుడు అనుకున్నా, అయ్యే బాబోయ్ ఇన్ని సంగతులు తెలిసిపోయినాయి ఈయనకి, జాగ్రత్తగా ఉండాలి, ఏం ఆలోచించినా కూడా ఆయన దగ్గర జాగ్రత్తగా ఉండాలనే సంగతి ఆయనకి నాకు అర్థమైంది అనమాట. అలా పత్రి సార్తో ఉంటూ ఆయన యొక్క జ్ఞానాన్ని నిరంతరం పొందుతూ ఆయన ఎప్పుడు చెప్పేవారు, నాకు భగవద్గీత అంటే ఇష్టం అండి బాగాను. ఒకసారి నేను భగవద్గీత చదువుతూ ఉన్నప్పుడు నేను కూడా భగవద్గీత టీచ్ చేయాలనుకున్నప్పుడు ఒకసారి పత్రి సార్ ఇక్కడే మన ఏదో యజ్ఞం జరిగినప్పుడు ఇలా వెళ్ళిపోతుంటే అలా వచ్చారు నాకు. వచ్చి ఎలా ఉందిరా ఈరోజు అంటే భగవద్గీత అద్భుతంగా చెప్పారు సార్ అన్నాను. అంటే సార్ అన్నారు, ఒరే భగవద్గీత అడ్డం పెట్టుకొని మనం దంచుకోవచ్చు తెలుసా అన్నాడు ఆయన. అవును సార్ అన్న, నువ్వు కూడా అదే పని చేయి అన్నాడు. అంతే. ఓకే సార్ అన్న. ఎందుకంటే మనం ఏం చెప్పినా భగవద్గీతలో ఉంది, ఎవరు ఏమనడానికి లేదు. అర్థమైందండి. నీకు చావు లేదు అన్నాం అనుకో, నువ్వెవడ చెప్పడానికంటే నేనెందుకు, కృష్ణుడు చెప్పాడు నేను చెప్పలేదు అంటాం. నేను చెప్పానంటే నువ్వు తిరగబడతావు. కృష్ణుడు మళ్ళీ నువ్వు పుడతావు. నీకు ఎవడు చెప్పాడంటే కృష్ణుడు చెప్పాడు. నువ్వు కృష్ణుడు చెప్పాడంటే అడు చెప్పడానికి ఎవడున్నాడు. కాబట్టి ఇలా పత్రి సార్ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. ఆయన పత్రిజీ అంటే ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ అండి. ఆయన నాకు గురువుగా ఒక స్వామీజీ అలా చూడండి, ఆయన ఒక స్పిరిచువల్ సైంటిస్ట్. మనం ఆయన దగ్గర నుంచి తెలుసుకోవాల్సింది స్పిరిచువల్ సైన్స్. స్పిరిచువాలిటీ వేరు, స్పిరిచువల్ సైన్స్ వేరండి. స్పిరిచువాలిటీ ఏం చెప్తుందంటే నువ్వు ఎలా జీవించాలి, సాధారణంగా నీ జీవితం నియమాలతో ఎలా ఉండాలి, ఇంద్రియ నిగ్రహంగా ఉండాలి, ఇలాంటివి చెప్తుంది. స్పిరిచువల్ సైన్స్ ఏం చెప్తుందంటే బియాండ్, ఇంకా నువ్వు ఎలా జీవించాలి, నువ్వు అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి, ప్రతి గురువు నుంచి నేర్చుకోవాలి, ప్రతి మతం నుంచి నేర్చుకోవాలి, ప్రతి మాస్టర్ నుంచి నేర్చుకోవాలి. స్పిరిచువాలిటీలో ఉన్నవాళ్ళు ఒక దానిలోనే ఉండిపోతారు. కానీ స్పిరిచువల్ సైన్స్ ఉన్నవాడు అన్నిటినీ స్వీకరిస్తాడు. పిరమిడ్ అనేది స్పిరిచువల్ సైన్స్, వెజిటేరియనిజం అనేది స్పిరిచువల్ సైన్స్, అహింస అనేది ఏమండి మరి మాంసం తింటే బలం అంటున్నారు, అందులో ప్రోటీన్స్ ఉన్నాయి అంటున్నారంటే ఉంటే ఉండొచ్చు. ప్రతి దానిలోనే ఏదో ఒకటి ఉంటుంది. ఏమీ లేకుండా ఏముంటాయో చెప్పండి. కానీ దానివల్ల లాభం కన్నా నష్టమే నీకు ఎక్కువ అయినప్పుడు అది రాంగు. కాబట్టి మనం పత్రిజీ నుంచి మనం ఎలా మారాలి అంటే మనం కూడా ఒక స్పిరిచువల్ సైంటిస్టులుగా మారాలి. స్పిరిచువల్ సైంటిస్టులుగా ఉండడం అంటే బ్రాడ్ మైండెడ్గా ఉండాలి. ప్రతి ఒక్కరి నుంచి ఎప్పుడు స్వీకరిస్తూనే ఉండాలి. ప్రతి క్షణము ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఏదో నేర్చుకోవాల్సిన పాయింట్ ఉంటుంది. ప్రతిదీ నేర్చుకుంటూనే ముందుకు వెళ్తూ ఉండాలి. కాబట్టి ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది స్పిరిచువల్ సైన్స్. నేను కూడా ఏమనుకుంటా, నేను కూడా ఒక స్పిరిచువల్ సైంటిస్ట్గా ఉండాలి అనుకుంటాను. నిరంతరం బుక్స్ చదువుతూ ఉంటానండి నేను ఎక్కువగా. ఆయన ఏం చెప్పారంటే పత్రి సార్ పుస్తకాలు బాగా చదవండి. అలాగే సజ్జన సాంగత్యం అంటే నిరంతరం నేను ఎప్పుడు కూడా పిఎంసిలో రోజుకి కనీసం 4-5 జీవిత అనుభవాలు, ధ్యాన అనుభవాలు వినకుండా ఉండని రోజు ఉండదండి. నడుస్తున్నప్పుడైనా కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, డ్రైవింగ్లో ఉన్నప్పుడైనా కనీసం వింటూనే ఉంటాను నేను. కాబట్టి మనందరం కూడా పత్రిజీ మనల్ని అందరి నుంచి ఆశించింది ఏంటంటే మీరందరూ స్పిరిచువల్ సైంటిస్టులు అవ్వండి. అది మన నుంచి కోరుకునేది. మనందరం కూడా చక్కగా స్పిరిచువల్ సైంటిస్టులుగా ఉంటూ అందరికీ స్పిరిచువల్ సైన్స్ని బోధిస్తూ హాయిగా ఆనందంగా మనం జీవిస్తూ అందరినీ హాయిగా జీవించడానికి మార్గం చూపిద్దామని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.